7వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. సహోదరి సహోదరులారా, కిరీటము మకుటము ఘనతకు విజయానికి గుర్తుగా ఉన్నాయి. రాజులు గొప్ప స్థానాల్లో ఉండేవారు వీటిని ధరిస్తారు. వాళ్ళు ఏదైనా సాధించినప్పుడు, ఉన్నత స్థానానికి వాళ్ళు వెళ్ళినప్పుడు వీటిని ధరిస్తారు. వాటిని బట్టి ఇతరులు వారిని గౌరవిస్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా చేతిలో నీవు భూషణ కిరీటంగా, దేవుని చేతిలో రాజకీయ మకుటంగా ఉంటావు అని. మనుషులు మన పరిస్థితులను బట్టి మనల్ని తక్కువగా చూడవచ్చు. మనము ఎందుకు పనికిరాని వారమని, విలువలేని వారమని మనపై ముద్ర వేయొచ్చు. కానీ ప్రభువునకు మనము ఎంతో అమూల్యమైన వారము, విలువైన వారము. మనుషులు చూసిన విధంగా ప్రభువు మనల్ని తక్కువగా చూడడు. మన దగ్గర ఒక గొప్ప విలువైన ఆభరణం ఉంటే దానిని మనం ఎంతో అపురూపంగా చూసుకుంటాము. అలాగే ప్రభువు కూడా ఒక అమూల్యమైన ఆభరణంలా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. లోకం దృష్టిలో మనము ఎటువంటి వారము అనే విషయాన్ని ఆలోచిస్తూ బాధపడకూడదు. కానీ ప్రభు దృష్టిలో మనం ఎంతో విలువైన వారము అనే విషయాన్ని గ్రహించాలి. కొంతకాలము మనము శ్రమలను అనుభవించిన ప్రభువే మనల్ని అందరి దృష్టిలో హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. అందరి చేత గౌరవాన్ని పొందుకునే స్థానంలో మనల్ని నిలబెడతాడు. మనం మాత్రము ఎప్పుడు ప్రభువునకు లోబడి నమ్మకంగా జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎవరు మమ్మల్ని ఎంత తక్కువగా చూస్తూ ఉన్నప్పటికీ, విలువలేని వారము అని మాటలతో క్రియలతో బాధ పెడుతూ ఉన్నప్పటికీ, వారి మాటలను బట్టి క్రియలను బట్టి మేము బాధపడే వారముగా కాకుండా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. మీకు మేము ఎంతో అమూల్యమైన వారము, విలువైన వారము అనే విషయాన్ని మేము గ్రహించాలి ప్రభువా. మనుషుల పొగడ్తలను మేము ఆశించే వారముగా ఉండకూడదు. కానీ మీకు లోబడి మీకు నమ్మకంగా జీవిస్తూ మీరు మెచ్చే జీవితాన్ని మేము జీవించాలి తండ్రి. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు, ఇబ్బందుల వలన బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా మా జీవితకాలం అంతయు మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే, ఘనపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.